ఓం గంగణపతే నమ ఐం సరస్వత్యే నమ దుందుర్గాయ నమ ఓం నమ శివాయ శివాయ గురువే నమ క్రీం క్రీం మహాకాళికాయ నమ. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ్ శర్మ, జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని. మీకంతా కూడా గోచారిత్య గ్రహాల యొక్క స్థితిగతి కలియిక వాటి ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి గోచారిత్య ప్రభావం అంతా కూడా ఈ రకంగా ఉంటుంది. గ్రహచారరీత్యా గోచారరీత్యా గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా ఏ రకంగా పరిష్కారం ఆచరించాలి. జూన్ నెల మాస ఫలితాల్లో భాగంగా గ్రహస్థితి ఈ రకంగా ఉంది. ప్రధానంగా గోచారరీత్యా చూసుకుంటే ఈ యొక్క మీనరాశిలో శనీశ్వర సంచారం జరుగుతుంది. జూన్ 2వ తారీఖు నుంచి అంతా కూడా బృహస్పతి సంచారం అంతా కూడా అతిచారంలో మార్పుగా ఈ యొక్క మిథున రాశి నుంచి ప్రధానంగా చూసుకుంటే కర్కాటక రాశికి ప్రవేశం చేస్తున్నారు. గజకేసరి యోగంలో అంతా కూడా ప్రవేశం చేస్తున్నారు. బృహస్పతి అంతా కూడా రాజయోగ కారకుడు. ప్రధానంగా గజకేసరి యోగం అనేది దివ్యమైన యోగంగా చెప్పడం జరుగుతుంది. పుష్కర కాలానికి ఒకసారి 12 సంవత్సరాలకు ఒకసారి అంతా కూడా ఉచ్చ స్థానంలో మార్పు జరుగుతుంది. బృహస్పతి అంతా కూడా అత్యంత బలంగా మారడానికి జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే అత్యంత శుభమైన పరిణామంగా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి అత్యంత శుభమైన పరిణామంగా చెప్పడం జరుగుతుంది. మీకంతా కూడా జాతకరీత్యా బృహస్పతి యోగకరంగా ఉండి పంచమాధిపతి దశమాధిపతి ఏకాదశ స్థానంలో శుభగ్రహాలు ఉంటాయి కనుక శీఘ్ర శుభ ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ఆకస్మికంగా ధనయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. వివాహాది శుభకార్యాలు నెరవేరడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా మిథున రాశిలో అంతా కూడా బుధాదిత్య యోగంలో శుక్రుడు బుధుడు మరియు సూర్య భగవానుడు కలియిక అంతా కూడా మిథున రాశిలో సంచారం చేయడం వల్ల రాజయోగ కారణంగా మారడం జరుగుతుంది. ప్రధానంగా రాహు యొక్క సంచారం అంతా కూడా కుంభరాశిలో సంచారం జరుగుతుంది. కేతు యొక్క సంచారం అంతా కూడా ఈ యొక్క సింహరాశిలో సంచారం జరుగుతుంది. తద్వారా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ప్రభావం చూపిస్తున్నాయి. ప్రధానంగా జీవితంలో మార్పులు రావడానికి ఊహించని సంఘటనల వల్ల దివ్యమైన యోగాన్ని చూడడానికి ఆస్కారం ఉంటుంది. ఆకస్మికంగా ధనయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. మీ జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది. కానీ జాతకరీత్యా ఉన్న లగ్న చక్రవశాత్తు మీరంతా కూడా శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల దివ్యమైన జీవితాన్ని చూడడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా జీవితంలో మార్పులు, ప్రధానంగా ఉద్యోగుల్లో ప్రమోషన్స్ రావడం కానీ, రాజయోగాలు సిద్ధించడం కానీ, విపరీత రాజయోగ ప్రాప్తి ఈ యొక్క బృహస్పతి ఈ యొక్క మార్పు వల్ల దివ్యమైన యోగాన్ని చూడడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా గజకేసరి యోగంలో మార్పు అనేది అఖండమైన రాజయోగాన్ని ఇస్తుంది అన్నమాట. ఆకస్మిక ధనయోగ ప్రాప్తి, వ్యాపారంలో స్థిరత్వం లభించడం కానీ, వ్యాపారంలో అనుకోని సంఘటనల వల్ల నూతన వ్యక్తుల పరిచయం వల్ల మీకంతా కూడా లాభాలు సిద్ధించడం కానీ జరగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా మేము చెప్పిన ప్రకారం అంతా కూడా ఆచరించండి. తద్వారా అష్టైశ్వరి యోగాలు ప్రాప్తించడానికి ఆస్కారం ఉంటుంది. రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. దివ్యమైన యోగాన్ని అంతా కూడా చూడడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ కవచాన్ని పారాయణం చేయడం, గోమాత సేవ చేయడం వల్ల అదృశ్య యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు మీ జన్మజాతకాన్నంతా కూడా జ్యోతి సిద్ధాంతాలకు చూపించుకొని మీరంతా కూడా పరిష్కారం ఆచరించుకోవడం వల్ల తద్వారా రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. మీ జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది. జాతకరీత్యా ఉన్న దోషాలకు పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేయండి. గోచారీత్యా విశేషంగా బృహస్పతి మార్పు కర్కాటక రాశిలో ప్రవేశం చేయడం వల్ల, బుధాదిత్య యోగంలో అంతా కూడా మిథున రాశిలో సూర్య భగవానుడు సంచారం చేయడం వల్ల, శుక్రుడు బుధుడు సూర్య భగవానుడు సంచారం వల్ల, శనీశ్వరుడు రేవతి నక్షత్రంలో మార్పు వల్ల దివ్యమైన యోగాలు ఏ రాశి వాళ్ళు చూస్తారు, అదృశ్య యోగాలు ఏ రాశి వాళ్ళకి సిద్ధిస్తున్నాయి, రాజయోగ ప్రాప్తి ఏ రాశి వాళ్ళకంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా మీరంతా కూడా ఈ యొక్క పరిష్కారం అంతా కూడా ఆచరించండి. తద్వారా రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. మేషాది ద్వాదశ రాశి వాళ్ళు మీరు చెప్పిన పరిష్కారం ఆచరిస్తే కనుక దివ్యమైన యోగాన్ని చూస్తారు. అదృష్ట యోగ ప్రాప్తి, వివాహ యోగము, స్థిరాస్తి లాభాలు, గృహయోగ ప్రాప్తి, అఖండమైన ఐశ్వర్యము, అదృష్ట యోగాలు సిద్ధించడానికి ఈ సంవత్సరం అంతా కూడా బృహస్పతి మార్పు వల్ల ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి అంతా కూడా జూన్ నెల మాస ఫలితాల భాగంగా ఎటువంటి గ్రహచారీత్యా గోచారీత్యా పరిష్కారం ఆచరించాలి తప్పకుండా మీకంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. శ్రీమాత్రి నమః. తులారాశి జాతకులకి జూన్ నెల మాసంలో గ్రహస్థితి ఏ రకంగా అనుకూలిస్తుంది. విశేషంగా బృహస్పతి మార్పు వల్ల రాజయోగ ప్రాప్తి సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. జూన్ నెల మాసంలో 2వ తారీఖు రోజుని మీకంతా కూడా కర్కాటక రాశిలో ఉచ్చస్థానంలో బృహస్పతి సంచారం జరుగుతుంది. అతిచారంలో మార్పు జరుగుతుంది. మిథున రాశి నుంచి కర్కాటక రాశికి మరియు అక్టోబర్ 31 తర్వాత ఈ యొక్క సింహరాశికి సంచారం చేస్తారు. బృహస్పతి అంతా కూడా రాజయోగ కారణంగా మారడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా తులారాశి జాతకులకంతా కూడా మహాలక్ష్మీదేవి ఆరాధన చేయడం,
తామర పూలతోటి, మల్లెపూలతోటి, తులసి దళాలతో అర్చించడం వల్ల దివ్యమైన యోగాన్ని చూడడానికి ఆస్కారం ఉంటుంది. వ్యాపార స్థలంలో విశేషంగా మీరంతా కూడా వాస్తు దోష నివారణార్థం పూజలు ఆచరించాలి. నరఘోష, నరపీడ, నరశాప నుంచి బయటపడడానికి పూజలు ఆచరించుకోవడం వల్ల దివ్యమైన యోగాన్ని చూడడానికి ఆస్కారం ఉంటుంది. యంత్ర స్థాపన చేయడం, ప్రధానంగా ధనాకర్షణ యంత్రం కానీ, ఈ యొక్క ధనలక్ష్మి యంత్రాన్ని కానీ, లక్ష్మీ కుబేర యంత్రాన్ని అంతా కూడా జనాకర్షణ యంత్రాన్ని కానీ స్థాపన చేసుకోవడం వల్ల, ప్రాణ ప్రతిష్ఠ చేసుకోవడం వల్ల, ఫోటో ఫ్రేమ్ లాగా కట్టేసి అక్కడంతా కూడా ధూపదీప నైవేద్యాలంతా కూడా పెట్టడం వల్ల అఖండమైన ఐశ్వర్యము, సిరి సంపద అంతా కూడా లభించడానికి, బృహస్పతి మార్పు వల్ల అఖండమైన లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా శ్రీసూక్త పారాయణం ఆచరించడం వల్ల దివ్యమైన యోగాన్ని చూస్తారు. రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. రావి చెట్టు దగ్గర మీరంతా కూడా అఖండ దీపారాధన పెట్టేసి అక్కడంతా కూడా ఖడ్గమల స్తోత్రాన్ని పఠనం చేయడం వల్ల, ఉప్పు దీపాన్ని పెట్టి ఖడ్గమల స్తోత్రాన్ని పఠనం చేయడం వల్ల, ఇప్ప నూనెతోటి, నువ్వుల నూనెతోటి దీపారాధన చేయడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. గోమాత సేవని ఆచరించండి. గోమాత పూజనంతా కూడా ఆచరించడం, గోపూజలు ఆచరించడం వాళ్ళకి రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. వివాహాది శుభకార్యాలంతా కూడా గురుబలం యొక్కరంగా ఉన్నప్పుడు మీకు అంతా కూడా యొక్కరంగా మారడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతి నిమిషం కూడా జన్మజాతకంలో ఉండే దోషాలకు పరిష్కారం ఆచరిస్తూ ఉండండి. రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా శుక్రుడి ప్రీతికరంగా బొబ్బలో దానం చేసుకోవడం, అంగారకుడు ప్రీతికరంగా కందిపప్పు దానం చేసుకోవడం, ఎర్రటి వస్త్రాన్ని దానం చేయడం, దానిమ్మ పళ్ళను దానం చేయడం, సుబ్రహ్మణ్య స్వామి వారికి అంతా కూడా భస్మాభిషేకం చేయడం, ప్రధానంగా తేనెతో దానిమ్మ పళ్ళతోటి అభిషేకం చేయించడం వల్ల దివ్యమైన యోగాన్ని చూడడానికి ఆస్కారం ఉంటుంది. వృత్తి వ్యాపార ఉద్యోగంలో మార్పులు చూడడానికి ఆస్కారం ఉంటుంది. ఖర్చులు విపరీతంగా పెరుగుతుంటాయి. ఖర్చుల దగ్గర సంపాదన కూడా లభిస్తూ ఉంటుంది. అదృశ్య యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా దేవాలయ ప్రాంగణంలో అన్నదానం చేయడానికి ప్రయత్నం చేయండి. రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. హనుమతే శ్రీరామదూతాయ నమః నామాన్ని జపాన్ని ఆచరించండి. ఆంజనేయ స్వామి వారికి తమలపాకు పూజ చేయడం, ఈ యొక్క సింధూర అభిషేకాది కార్యక్రమాలు ఆచరించిన వాళ్ళకి స్థిరాస్తి లాభాలు సిద్ధించడం కానీ, గృహయోగ లాభాలు సిద్ధించడం కానీ, వివాహాది శుభకార్యం నెరవేరడం కానీ, శుభకర వ్యయం జరగడం కానీ జరుగుతూ ఉంటుంది. రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. మీ జన్మజాతకంలో ఉండే దోషాలకు పరిష్కారం ఆచరిస్తూ ఉండేది రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. హనుమతే శ్రీరామదూతాయ నమః. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి గోచారిత్య బృహస్పతి మార్పు వల్ల, అధిచారంలో బృహస్పతి మార్పు కర్కాటక రాశిలో ప్రవేశం చేయడం వల్ల జూన్ నెల మాస ఫలితాల్లో అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి శుభమైన పరిణామాలు అంతా కూడా విశ్లేషణ చేయడం జరిగింది. ప్రధానంగా విపరీత రాజయోగ ప్రాప్తి, ధనయోగ ప్రాప్తి సిద్ధించడానికి 5 రాశులు వాళ్ళకి విపరీతంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా కర్కాటక రాశి జాతకులకంతా కూడా అత్యంత శుభమైన యోగంగా చెప్పడం జరుగుతుంది. మరియు మకర రాశి జాతకులకంతా కూడా సప్తమ స్థానంలో బృహస్పతి మార్పు వల్ల రాజయోగ ప్రాప్తి రావడం, వివాహాది శుభకార్యాలంతా కూడా నెరవేరడానికి ఆస్కారం ఉంటుంది. ధనస్సు రాశి జాతకులు కూడా అత్యంత శుభమైన పరిణామంగా చెప్పడం జరుగుతుంది. రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. వివాహాది శుభకార్యాలు నెరవేరడానికి ఆస్కారం ఉంటుంది. కన్యా రాశి జాతకులు కూడా విపరీత రాజయోగ ప్రాప్తి, ధనయోగ ప్రాప్తి సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. గృహయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. కుంభరాశి జాతకులు కూడా వ్యాపార స్థలంలో అంతా కూడా బృహస్పతి మార్పు వల్ల అత్యంత శుభమైన పరిణామంగా చెప్పడం జరుగుతుంది. మరియు మీన రాశి జాతకులకి పంచమస్థ బృహస్పతి యోగం, వివాహాది శుభకార్యం నెరవేరడం, సంతాన యోగం సిద్ధించడం, విపరీత ధన ప్రాప్తి, రాజయోగ ప్రాప్తి సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. మేషరాశి జాతకులు కూడా అత్యంత శుభమైన పరిణామంగా చెప్పడం జరుగుతుంది. కావున విశేషమైన పుణ్యయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. మిథున రాశి జాతకులు కూడా అత్యంత శుభమైన కాలంగా చెప్పడం జరుగుతుంది. ఈ రాశి వాళ్ళకంతా కూడా బృహస్పతి మార్పు వల్ల విపరీత ధన ప్రాప్తి, అదృష్ట యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ కవచాన్ని పారాయణం చేయించడం, మన్యుసూక్త పారాయణం చేయించడం, మరియు మేధ దక్షిణామూర్తి మూలమంత్ర రహితంగా యజ్ఞమో హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, శనగలు నివేదన చేయడం వల్ల విపరీత ధన ప్రాప్తి సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. మీ జన్మజాతకంలో ఉండే దోషాలకంతా కూడా పరిష్కారం ఆచరిస్తూ ఉండండి. ఏనాటి శని ప్రభావం ఉన్న రాశులంతా కూడా చూసుకుంటే ఈ యొక్క మేషరాశి జాతకులంతా కూడా ఏలినాటి శని ప్రభావంతో పీడిస్తున్నారు. ప్రధానంగా ఏలినాటి శని ప్రభావం ప్రబలంగా ఉంటుంది. ఈ దోష నివారణార్థం శని భగవానుడి ప్రీతికరంగా తైలాభిషేకం చేయడం, తిలలు దానం చేసుకోవడం, శనగలు దానం చేసుకోవడం వల్ల శనిగ్రహ దోష నివారణ అవుతుంది. బృహస్పతి అనుకూలత పెరుగుతుంది. రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ధనయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. మరియు కుంభరాశి జాతకులు కూడా మీరంతా కూడా ఏలినాటి శని ప్రభావంలో ఉన్నారు కానీ శని భగవానుడు తైలాభిషేకం చేయడం, తిలలు దానం చేసుకోవడం వల్ల, కూష్మాండం దానం చేయడం వల్ల, బృహస్పతికి శనగలు దానం చేసుకోవడం, శుక్ర భగవాను ప్రీతికరంగా బొబ్బర్లు దానం చేసుకోవడం వల్ల విపరీత ధన ప్రాప్తి సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. వీరంతా కూడా చూసుకుంటే మీనరాశి జాతకులు కూడా ఏలినాటి శని ప్రభావం అంతా కూడా ప్రబలంగా ఉంటుంది. కావున వీరంతా కూడా శనిగ్రహ దోష నివారణ తైలాభిషేకం చేయడం, వెంకటేశ్వర స్వామి వారికి ఆరాధన చేసుకోవడం వల్ల, తిలలు దానం చేసుకోవడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. బృహస్పతికి ప్రీతికరంగా శనగలు దానం చేసుకోవాలి.
శుక్రగ్రహానికి ప్రీతికరంగా, బుధ భగవాన్ ప్రీతికరంగా దాన హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, శుక్రుడికి ప్రీతికరంగా బొబ్బరు దానం చేయాలి. ఈ యొక్క పెసర్లంతా కూడా బుధ భగవాన్ ప్రీతికరంగా దానం చేయడం, పురుష సూక్త పారాయణం చేయించడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే మీకంతా కూడా సింహరాశి జాతకులకంతా కూడా అష్టమ స్థాన శని దోషం అనేది ఉంది. తద్దోష నివారణార్థం శని భగవాన్ ప్రీతికరంగా తైలాభిషేకం చేయడం, తిలలు దానం చేసుకోవడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా సూర్య ఆరాధన చేయడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. బృహస్పతికి ప్రీతికరంగా శనగలు దానం చేసుకోవడం, శుక్ర భగవాన్ ప్రీతికరంగా బొబ్బరు దానం చేసుకోవడం వల్ల ధనయోగ కారకుడం అంతా కూడా యోగకరంగా మారడానికి ఆస్కారం ఉంటుంది. సింహరాశి జాతకులంతా కూడా అంగారకుడు ప్రీతికరంగా ఈ యొక్క కందులు దానం చేసుకోవడం, ఎర్రటి వస్త్రాన్ని దానం చేయడం, దానిమ్మ పళ్ళను దానం చేయడం వల్ల గ్రహ అనుకూలత పెరుగుతుంది, రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా ఈ రకంగా ఉంది కావున అష్టమ స్థాన శని దోషం పోవడానికి మీరంతా కూడా వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన చేయడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క ధనుస్సు రాశి జాతకులకంతా కూడా చూసుకుంటే చతుర్థ శని దోషం, అర్ధాష్టమి శని దోషం అనేది ఉంది. దశమ స్థానంలో నుంచి అంటే దశమ వీక్షణ అంతా కూడా రాశిని చూస్తున్నారు శని భగవానుడు అంతా కూడా. ప్రధానంగా చూసుకుంటే తద్దోష నివారణార్థం మేధా దక్షిణామూర్తి స్వామివారికి అభిషేకాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల సకల గ్రహదోష నివారణ అవడానికి ఆస్కారం ఉంటుంది. లక్ష్మీకి వేరే శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల ధనయోగ కారణం అంతా కూడా పెరగడానికి ఆస్కారం ఉంటుంది. శని భగవాన్ ప్రీతికరంగా తైలాభిషేకం చేయడం, తిలలు దానం చేసుకోవడం వల్ల, బృహస్పతి ప్రీతికరంగా శనగల దానం చేసుకోవడం, శుక్రుడు ప్రీతికరంగా బొబ్బరు దానం చేసుకోవడం వల్ల గృహయోగ ప్రాప్తి సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. బుధ భగవాన్ ప్రీతికరంగా పెసర్లు దానం చేసుకోవడం వల్ల రాజకీయంగా అనుకూలత పెరుగుతుంది, ధనయోగ కారణం పెరుగుతుంది, అదృష్టయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది, స్థిరాస్తి పెరగడానికి ఆస్కారం ఉంటుంది. మీ జన్మ జాతకమే ప్రధానమైన జాతకం ఉంటుంది కాబట్టి జాతకరీత్యా ఉన్న దోషాలకంతా కూడా పరిష్కారం ఆచరించండి. ప్రధానంగా మీరు అంతా కూడా సకల గ్రహదోష నివారణార్థం ప్రతినిత్యం కూడా శాంతి పూజలు ఆచరించడం, నవగ్రహాలకు అభిషేకం చేయడం, పరమేశ్వరుడికి అభిషేకాది కార్యక్రమాలు ప్రదోష కాలంలో ఆచరించడం వల్ల, ఈ యొక్క గోమాత సేవ చేయడం వల్ల అదృష్టయోగం సిద్ధిస్తుంది, రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. మేము చెప్పే పరిష్కారం అంతా కూడా ఆచరించండి. మీ జన్మజాతకంలో ఉండే దోషాలకంతా కూడా మమ్మల్ని సంప్రదిస్తే గనక పరిష్కారం ఆచరిస్తాం మేమంతా కూడా. తద్వారా రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. జాతకం విశ్లేషణ చేసి మీకు అంతా కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది. మా యొక్క ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీరంతా కూడా షేర్ చేయండి. తద్వారా మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. హనుమతే శ్రీరామదూతాయ నమః.